దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, 13వ సామాన్య ఆదివారం ఈ వాక్య ధ్యానాంశమునకు మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఒకానొక ఊరిలో ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఉండేవాడంట, కాబ్లర్. తన జీవితం అంతా, తన చిన్నప్పటి నుంచి కూడా అతని ఒక తీవ్రమైన కోరిక, ప్రగాఢమైన కోరిక ఏంటంటే ఒక గురువు అవ్వాలి, సువార్తను ప్రకటించాలి, దేవుని సేవ చేసుకోవాలి అన్నటువంటి ఎంతో ఆశతో ఆయన జీవించాడు. దురదృష్టం ఏమిటంటే పరిస్థితులు అనుకూలించలేదు. ఆయన పేదరికము, కుటుంబాన్ని, తల్లిని, తండ్రిని పెంచాల్సినటువంటి చిన్న వయస్సులోనే వృత్తిలోనికి ప్రవేశించి ఆ చెప్పులు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఇలా రోజులు గడుస్తున్నాయి. మనవాడు పెద్దవాడు అయిపోయాడు, వృద్ధుడు కూడా అయిపోయాడు. కానీ ఆ కోరిక మాత్రం తీరలేదు, ఇంకా అలాగే ఉండిపోయింది. ఇంతలో ఒక రోజున ఒక కుర్రవాడు, ఒక 20-25 సంవత్సరాల కుర్రవాడు అతని దగ్గరికి వచ్చి చెప్పులు తెగిపోయాయి, కుట్టించుకోవడానికి వచ్చాడంట. అతనికి చెప్పులు కుడుతూ, బాబు నువ్వేం చేస్తావు అని అడిగాడట. నేను ఒక గురు విద్యార్థిని, అనగా గురువుగా అభిషేకింపబడేవాడిని చదువులు చదువుకుంటున్నాను అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఇంకా ఆయనతో మరింతగా లోతుగా మాట్లాడుతూ ఆయనతో ఒక రకమైన స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నాడు. తన యొక్క వృత్తిలో మిగిలిన ₹1-2 కూడబెట్టుకుంటూ ఈ యొక్క గురు విద్యార్థికి సహాయం చేస్తూ ఉండేవాడంట. ఒకరోజు ఈ గురు విద్యార్థి గురువుగా అభిషిక్తుడవ్వాల్సిన సమయం ఆసనమైంది. ఇక అతను గురువుగా అభిషిక్తుడై మొట్టమొదటి దివ్య పూజలు సిద్ధపడుతుండగా ఈ కాబ్లర్, ఈ యొక్క చెప్పులు కుట్టుకునేవాడు ఏం చేశాడంటే ఎంతో ప్రేమతో, ఎంతో ఇష్టముతో ఒక అందమైనటువంటి షూస్ తయారు చేశాడంట, బూట్లు. మామూలుగా మొదటి పూజలో లేదంటే గురువులు షూ వేసుకొని పూజ చేస్తారు. అది మీకు తెలుసో లేదో తెలియదు, కానీ అది అలవాటు. మన భారతదేశ సాంప్రదాయంలో మీరందరూ చెప్పులు పెడుతుండగా నేను ఒక్కడిని వేసుకొస్తే బాగోదు కదా, అందుకే నేను కూడా బయట పెడతాను. మామూలుగా బిషప్ గారులు లేదంటే పెద్ద పెద్ద పండగలకి, క్రిస్మస్, ఈస్టర్, పెద్ద పెద్ద పండుగ, గురు పట్టాభిషేకానికి కొత్త షూస్ వేసుకొని పూజలో పాలు పంచుకుంటారు. కనుక ఇతను ఆ షూస్ని ప్రజెంట్ చేస్తూ నాదొక కోరిక, నా కోరికను మన్నించాలి అంటూ తన యొక్క చిన్న స్నేహితునితో అంటున్నాడు. ఏంటి చెప్పండి అంటే, ఇదిగో నా జీవితం అంతా నేను గురువు అవ్వాలనుకున్నాను, దైవ సేవ చేయాలనుకున్నాను, సువార్తను ప్రకటించాలనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. కనుక నా చెప్పులు, నా యొక్క షూస్ నేను కొత్తగా తయారు చేసి నీకు ఇస్తున్నాను. నువ్వు పూజ చేసేటప్పుడు ఈ షూ వేసుకొని పూజ చేయి. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రసంగించేటప్పుడు ఈ షూ వేసుకొని నువ్వు దేవుని వాక్యాన్ని ప్రసంగించు. అంటే నేను వెళ్ళకపోయినా నా చెప్పులు వెళ్ళాయి, నేను వెళ్ళకపోయినా నా కష్టం వెళ్ళింది, నేను వెళ్ళకపోయినా నేనిచ్చిన చెప్పులతో నువ్వు నిల్చొని చేస్తుండగా నేనే అక్కడ నిల్చున్నానని ఆనందిస్తాను. నాకు ఈ జన్మకు ఆ తృప్తి చాలు అంటూ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క కాబ్లర్ ఆ గురువును కోరడం జరిగిందంటే దేవుని యందు ప్రియులారా, తాను గురువు అవ్వకపోయినా ఒక గురువుకు, తాను దైవ సేవకుడు అవ్వకపోయినా ఒక దైవ సేవకుడకు, తాను సువార్తను ప్రకటించకపోయినా ఒక సువార్త ప్రచారకునకు తాను సహాయపడుతూ నేనే అందులో ఉన్నాను అంటూ తృప్తిగా, సంతోషంగా జీవించాడంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, ఈనాటి సువిశేషంలో ప్రభు యేసు చెప్పిన మాటల్లో 2 భాగాలు ఉన్నాయి.
మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 37 నుంచి 39 వరకు అది ఒక భాగం, 40 నుంచి 42 వరకు ఇది రెండవ భాగం. ఈ మొదటి భాగం యేసు ప్రభు తన శిష్యులకు చెబుతూ, నీవు నీకంటే నాకంటే ఎక్కువగా నీ తండ్రిని కానీ తల్లిని కానీ దేనిని కూడా ప్రేమించకూడదు, పరిత్యాగముతో నువ్వు జీవించాలి, అనుదిన సెలవును ఎత్తుకొని నువ్వు జీవించాలి అని చెప్పిన ప్రభు అంటున్నారు, రెండవ భాగంలో ప్రజలు ఏం చేయాలి, విశ్వాసులు ఏం చేయాలి, ఈ గురువులు లేదా ఈ ప్రవక్తలు ఈ అపోస్తులు ఎవరికైతే సేవ చేస్తారో ఆ సేవ చేయించుకునే ప్రజలు ఎలాగుండాలి. 3 మాటల్లో చెప్తున్నారు. మిమ్ము స్వీకరించేవాడు నన్ను స్వీకరించుచున్నాడు, అది మీకు చెప్తున్నారు ప్రభు. దైవ సంఘానికి చెప్తున్నారు ప్రభు, మిమ్ము స్వీకరించేవాడు నన్ను స్వీకరించుచున్నాడు. మిమ్ము ప్రవక్తగా గుర్తించువాడు నీవు పొందుకునే బహుమానమే వాడు కూడా పొందుకుంటాడు. నీకు ఎవడైనా గుర్కడు మంచినీళ్ళు ఇస్తే వాడు ఆ బహుమానం తప్పక పొందుకోకుండా ఉండడు, పొందుకొని తీరుతాడు అంటూ ప్రభు సంఘమునకు, విశ్వాసులకు, దైవ ప్రజలకు వారు చేయవలసిన, వారు ఏ విధముగా యేసు ప్రభు పంపిస్తున్నటువంటి గురువులను, ప్రవక్తలను, బోధకులను స్వీకరించాలో, ప్రేమించాలో ఈనాటి సువిశేష పట్టణం ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రభు పలికిన ఈ మాటను అక్షరాల నెరవేర్చిన పాత నిబంధనలో ఒక పుణ్యాత్మురాలు మనం చూస్తున్నాం. ఆమెను ఈరోజు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా పాత నిబంధన మనం ఎక్కువగా ధ్యానించాం. ఇలాంటి సమయంలోనైనా ఈనాటి మొదటి పట్టణంలో ఆమె గురించి చదువుకున్నాం కనుక, ఈనాటి మొదటి పట్టణంలో ఆమె గురించి సందర్భం వచ్చింది కనుక ఆ యొక్క పుణ్యస్త్రీ, ఆ వనిత, ఆ పుణ్యస్త్రీ గురించి ఈరోజు మీతో పంచుకుంటున్నాను. ఆమెను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, ఎవరు ఆ పుణ్యస్త్రీ చెప్పగలరా? షూనేము వనిత. దేవుని యందు ప్రియులారా, ఒకసారి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 4వ అధ్యాయము, 8వ అధ్యాయం కూడా ఉంది, తర్వాత వస్తాం. 4వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఓకే, ఎవరైనా చదవండి త్వరగా. ఒకనాడు ఎలీషా షూనేము నగరమునకు వెళ్ళగా అచట వసించి ఒక సంపన్నురాలు అతనిని భోజనము చేయమని నిర్బంధించెను. ఓకే, నెక్స్ట్. అప్పటి నుండి ఎలీషా ఆ దశగా పయనించినప్పుడెల్లా, ఆ దశగా ఎప్పుడు ప్రయాణం చేసినా ఆమె ఇంటనే భుజించుడివాడు, ఆమె ఇంటిలోనే భోజనం చేసేవాడు. ఓకే, ఆమె తన భర్తతో ఈ విధంగా ఉంటుంది, ఈ అతిథి ఎన్నిసార్లు మన ఇంటికి వచ్చిపోవచ్చున్నాడు, ఈ అతిథి ఎన్నోసార్లు మన ఇంటికి వచ్చిపోతున్నాడు కదా, ఇతను దైవ భక్తుడు కదా, మన ఇంటి మీద ఒక గదిని కట్టించి, మనకు ఆల్రెడీ ఇల్లు ఉంది, ఆ ఇంటి మీద ఒక ఫస్ట్ ఫ్లోర్ ఒక చిన్న గదిని కట్టించి దానిలో దానిలో ఒక పడక, ఒక బల్ల, ఒక కుర్చీ, ఒక దీపము అమర్చుదము. అతడు మన ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ గదిలో విశ్రమించును. దేవుని యందు ప్రియులారా, ఒక షూనేము వనిత ఎంత గొప్పగా ఒక ప్రవక్తకు, ఎలీషాకు ఆతిథ్యం ఇస్తుంది, సేవలు చేస్తుందో మనం చూస్తున్నాం. తర్వాత చదవండి. ఒకసారి ఎలీషా షూనేమునకు వచ్చి, ఓకే, తన కొరకు నిర్మించిన గదిలో విశ్రాంతి తీసుకొనెను. అతడు తన సేవకుడైన గెహాజీని పిలిచి తన గృహస్థురాలను తోడ్కొని రమ్మనెను. ఆ యొక్క మనకు ఎవరైతే ఇంత ఏర్పాట్లు చేయాలని తీసుకొని రావయ్యా అని చెప్పాడు. ఆమె వచ్చి ప్రవక్త చెంతన నిల్చుండెను. నిల్చున్నారు. ఓకే, అతడు గెహాజీతో, ఓకే, ఆమెతో ఇట్లనెను, ఓకే, నీవు మాకు ఒక ఉపకారం చేసితివి కదా, నీవు మాకు ఇంత ఉపకారం చేసావు కదా, నేను మీకు తిరిగి ఏం ఉపకారం చేయమంటావు అని అడుగుతున్నాడు. అంటే ఆవిడ అంటుంది, చదవమ్మా,
మేము రాజునొద్ద గాని ఓకే సైన్యాధిపతి యొద్ద గాని ఓకే నీవు వినిపించుకోగోరిన మనవులు ఏవైనా ఉన్నచో నేను తరచూ రాజు గారి దగ్గరికి వెళ్ళి వస్తున్నాను కదా, రాజుగారికి ఏమైనా చెప్పమంటావా అంటే, లేదండి నాకు బోల్డంత సంపద ఉంది, నాకు బోల్డంత చుట్టుపక్కల ఉన్నారు, నాకు బంధువులు ఉన్నారు, నాకు అటువంటి అవసరాలు ఏమీ లేవు, నాకేమీ వద్దు అంటుంది. అప్పుడు గెహాజీతో అంటున్నాడు ఆ యొక్క ఎలీషా ప్రవక్త, ఏమయ్యా ఈ చెప్పు, నువ్వు ఈమెకి ఏం చేద్దాం అంటున్నాడు. ఆయన అంటాడు, ఏమండి ప్రవక్త, ఎలీషా ప్రవక్త, ఈ షూనేము వనిత సంపన్నురాలే, భర్త వృద్ధుడు, దురదృష్టం ఏంటంటే వీళ్ళకి పిల్లలు లేరు, వీళ్ళకి సంతానం లేదు అంటాడు. ఓకేనా? తర్వాత 15-16 వచనం చదవమ్మా. ప్రవక్త ఆమెను నా ఎదుటకు పిలువమని చెప్పాను. మళ్ళీ ఇంటికి పిలిచి తన దగ్గరికి పిలుస్తాడు. ఆమె వచ్చి తలుపు చెంత నిలవబడగా ఓకే ప్రవక్త రానున్న ఏడు ఇదే సమయానికి, వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీ కౌగిట బిడ్డడు ఉండెను, నీ కౌగిట బిడ్డడు ఉండును అని పలికెను. ఆమె, అయ్యా నీవు దైవ భక్తుడవు. ఆవిడంటుంది, అయ్యా నీవు దైవ భక్తుడవు, నాతో అబద్ధం ఆడవలదు అని. నాతో ఎందుకయ్యా అబద్ధాలు ఆడుతున్నావు, మేము ముసలి వాళ్ళం కదా, మాకు పిల్లలు పుట్టడం ఏంటి అంటున్నారు. ఆ పిమ్మట ఆమె గర్భవతి అయి, అయితే ప్రభు చెప్పినట్లుగా, ప్రవక్త పలికినట్లుగా, దీవించినట్లుగా అటు పిమ్మట ఆమె గర్భవతి అయి సరిగ్గా ఎలీషా చెప్పిన సమయానికే కుమారుని కనెను. దేవుని యందు ప్రియులు, ఇంకా అయిపోలేదు. ఇక అక్కడి నుంచి కొంచెం నేను షార్ట్గా టైం సేవింగ్ చేయడం కోసం చెప్తున్నాను, కథ రూపంలో మీకు చెప్తున్నాను. దేవుని యందు ప్రియులారా, కుర్రవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. ఒకరోజు తండ్రితో పొలానికి వెళ్ళాడు. ఆ పొలానికి వెళ్ళగానే అక్కడ ఆడుకుంటున్నాడు. సడన్గా నాన్న నాకు తలనొప్పి వస్తుంది అన్నాడు. తలనొప్పి వస్తుంది అనగానే వెంటనే ఆ గాడిద పిల్ల మీద పెట్టి ఇంటికి అమ్మ దగ్గరికి పంపిస్తాడు. బిడ్డను తీసుకుని వెళ్ళి ఎలీషా బిడ్డ చచ్చిపోతాడు. బిడ్డ తలనొప్పి వచ్చిందని వడదెబ్బ తగిలి చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆ బిడ్డను తీసుకొని ఎలీషా ప్రవక్త పడుకున్న మంచం మీద పడుకోబెడుతుంది. భర్తకు కూడా చెప్పడం లేదు చచ్చిపోయాడని. భర్తకు కూడా చెప్పకుండానే, భర్త నాకు అర్జెంటుగా పని వాళ్ళు కావాలి, ఒక గాడిద పిల్ల కావాలి, ఎక్కడికి ఎందుకు ఏమీ అడగొద్దు, నాకు అర్జెంటుగా కావాలి అంటున్నారు. ప్రవక్త ఏ కొండ మీద ప్రార్థన చేసుకుంటాడో తెలుసు కనుక ఈమె పరుగున వెళ్తూ ఆ ప్రవక్తను కలవడానికి వెళ్తే అక్కడ ప్రవక్త దూరం నుంచే చూస్తున్నాడు. మనకు సహాయం చేస్తున్నటువంటి స్త్రీ వస్తుంది, వెళ్ళి కనుక్కో ఏం సమస్య వచ్చిందో, దేవుడు నాకు ఇంకా చెప్పలేదు, చూపించలేదు అంటున్నారు. వెళ్ళేసరికి ఆమె అంటుంది, నా కుమారుడు మరణించాడు, నా కుమారుని కాపాడండి అని. ఎలీషా అంటాడు, నా కర్ర తీసుకుని వెళ్ళి బిడ్డ మీద పెట్టు అంటాడు. ఆ కర్ర తీసుకుని వెళ్ళి బిడ్డ మీద పెడితే బిడ్డ బ్రతకడు. మళ్ళీ వచ్చి బిడ్డ బతకలేదండి అంటాడు. ఎలీషా వచ్చి ఆయన మీద పడి ప్రార్థన చేస్తాడు. ఎంత ప్రార్థన చేసినా ప్రాణం రాదు. ఇక చేసేది లేక అక్కడ చూడండి దేవుని యందు ప్రియులారా, మరలా 36వ వచనం, 33వ వచనం, అతడు గదిలోనికి వెళ్ళి లోపల నుండి తలుపులు బిగించుకొని ప్రభుని ప్రార్థించెను. 34వ వచనం, అంతట ప్రవక్త మంచమ మీద పైకి ఎక్కి బాలునిపై బోరగిల పరుండెను. అతని నోరు, కన్నులు, చేతులు బాలుని నోటిని, కన్నులను, చేతులను తాకుచుండెను. అప్పుడు ఈ రీతిగా కాళ్ళు చేతులు చాచుకొని చిన్నవానిపై పరుండగా బాలుని శరీరమును ఉష్ణము పుట్టెను. ఎలీషా మంచము దిగగానే వెంటనే ఆ బిడ్డ లేచి 7 సార్లు తుమ్మి కన్నులు తెరిచెను. ఆయన బ్రతికాడంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, ఇంకా చాలా కథ ఉంది ఈమె గురించి. ఇక్కడ వరకు ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. ఈ అద్భుతం చూసాం కదా, ఎలీషా ప్రవక్త, షూనేము వనిత, ఆమె భర్త, వాళ్ళకు పిల్లలు లేరు, పిల్లవాడు పుట్టాడు, పిల్లవాడు పెద్ద అయ్యాడు, ఒక 5-6 సంవత్సరాలు చనిపోయాడు. మరలా పిల్లవాడిని అదే ప్రవక్త బ్రతికించాడు. యేషువా వందనం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క అద్భుతం నుంచి, ఈ యొక్క స్త్రీ నుంచి మనము నేర్చుకుంటున్న ఒక 5 పాఠాలు నేర్చుకుందాం. మొట్టమొదటి పాఠం ఆన్ ద స్క్రీన్ ఏమొచ్చిందా చూడండి. ప్రవక్తగా గుర్తించిన షూనేము వనిత. చెప్పండి అందరూ, ప్రవక్తను
షూనేము వనిత. ఓకే, అదొక ప్రాంతం పేరు. ఓకే, ఆమె పేరు తెలియదు, ఆమె ప్రాంతం అని పేరు బట్టి ఆమెను పిలుస్తున్నారు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించిన షూనేము వనిత. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చదవన్నమ్మ ఒక్కసారి. 9వ వచనం. పెనిమిడితో, ఈ అతిథి ఎన్నిసార్లు మన ఇంటికి వచ్చిపోవచ్చున్నాడు. ఈ అతిథి ఎన్నోసార్లు మన ఇంటికి వచ్చిపోతున్నాడు కదా, ఇతడు దైవ భక్తుడు. ఇతను దైవ భక్తుడు. సి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇతను దైవ భక్తుడు, ఇతను ప్రవక్త, ఇతను గురువు, ఇతను దైవ సేవకుడు అని ఆ తల్లి ఆ ప్రవక్తను గుర్తించడం మనం నేర్చుకోవాలి దేవుని యందు ప్రియులారా. ఈనాటి సువిశేషంలో ప్రభు అంటున్నారు కదా, మిమ్ము స్వీకరించేవాడు నన్ను స్వీకరిస్తున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించేవాడు ప్రవక్త బహుమానమును పొందుకుంటాడు. మీకు గుర్కడు మంచినీళ్ళు ఇచ్చేవాడు వాడి బహుమానమును పొందుకుంటాడు అని దేవుని యందు ప్రియులారా. ఇదే గ్రంథంలో ముందవ అధ్యాయంలో రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23, 24 వచనాలు చదవండి ఒకసారి. ఎలీషా ఎరికో నుండి వెళ్తుండగా త్రోవలో కొందరు అల్లరి పిల్లలు అతనిని గేలి చేయుచు పో బట్ట తలకాయ అని అరిచిరి. పాపం ఎలీషాకు బాల్డ్ హెడ్ కనుక ఈ పిల్లలు అంటున్నారు పో బట్ట తలకాయ అని ఎగతాళి చేస్తున్నారు. దేవుడు లేదా ఎలీషా వారిని శపించగా అడవిలో నుంచి 2 ఆడ ఎలుగుబంటులు వచ్చి 42 మంది పిల్లలను చంపినట్లుగా మనం చూస్తున్నాం దేవుని యందు ప్రియులారా. ఒక ప్రక్క షూనేము వనిత ప్రవక్తను ప్రవక్తగా గుర్తించింది, ఇంకో ప్రక్క ఈ అల్లరి పిల్లలు ప్రవక్తను సామాన్యమైన వ్యక్తిలాగా, ప్రవక్తను కించపరుస్తూ, ప్రవక్తను అవమానిస్తూ, ప్రవక్తను బాధ పెడుతూ, ప్రవక్తను వెక్కిరిస్తూ ఎగతాళి చేస్తూ ఉండగా ఆ పిల్లలకు ఏమవుతుందో మనం చూస్తున్నాం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి మన సంగతి ఏంటి? వాట్ అబౌట్ అస్? మన సంగతి ఏంటి? గురువులను దైవ సేవకులను ప్రవక్తలుగా చూస్తున్నావా? గురువులను దైవ సేవకులను లో యేసు ప్రభుని చూడగలుగుతున్నావా? వాళ్ళలో యేసు ప్రభుని చూడగలుగుతున్నావా? గురువులలో దైవ సేవకుల పట్ల ప్రవక్తల పట్ల ఈర్ష్యా ద్వేషాలు కలిగి ఉంటున్నావా? ఆ గురువులు నా జోబిలో ఉండాలి, ఆ గురువు నా సంకలో ఉండాలి, ఆ గురువు నేను చెప్పినట్లు చేయాలి అన్నటువంటి తలంపుతో జీవిస్తున్నావా? వీధిలో ప్రజల మీదకు కయ్యానికి వెళ్తున్నట్లు గురువుల పైన కయ్యానికి కాలు దువ్వుతున్నావా? దేవుని యందు ప్రియులారా, ఏం లాభం దేవుని వాక్యాన్ని ఆలకించి వదిలేస్తే? ఏమి లాభం దేవుని వాక్యం మనల్ని ప్రశ్నించకపోతే? ఏమి లాభం దేవుని వాక్యం మనల్ని మార్చకపోతే? ఏమి లాభం మనకు దేవుని వాక్యం మనల్ని సరిదిద్దకపోతే? ఏమి లాభం దేవుని వాక్యం మనల్ని భయపించకపోతే? ఈ యొక్క ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచం అంతటా జరిగే కొన్ని ఉదాహరణలు మీతో పంచుకుంటాను. ఇక్కడ అక్కడ ఎక్కడో జరిగాయని కాదు, అన్ని వేళ అన్ని ప్రదేశాలు జరుగుతుంటాయి. ఓకే, ఒక మనిషి పెద్ద ఆయన గురువు అక్కడ ఉన్నాడు, ఆయన గుడికి వస్తున్నాడు. ఓకే, గుడికి వస్తున్నాడు. గురువు అక్కడ ఉన్నప్పుడు లేదా దైవ సేవకుడు అక్కడ ఉన్నప్పుడు జనరల్గా ఏం చేస్తాం? ఏమని చెప్తారు మనకి? ఏంటంటారు? ఫాదర్ గారండి మీకు స్తోత్రం అని అంటారు ఎవరైనా? ఫాదర్ గారండి మీకు స్తోత్రం. హెయిల్ టు యూ? నో, హెయిల్ టు ద లార్డ్.
హెయిల్ టు ద లార్డ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్. జేసు స్తోత్రం అంటే ప్రైజ్ ద లార్డ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రైజ్ ద లార్డ్. స్వామి యేసు ప్రభునికి స్తోత్రం. ఓకే, స్వామి యేసు ప్రభునికి స్తోత్రం. ఫాదర్ గారండి, ఓ గురువా, ఓ దైవ సేవకుడా, ఓ దైవ ప్రవక్త, గ్లోరీ టు గాడ్, ప్రైజ్ టు ద లార్డ్ అని చెప్తున్నాం. అవునా? ఆ మాట చెబితే గురువుకి ఎక్కడ గౌరవం వచ్చేస్తాదో అని, గురువుని అవమానించాలి అని, గురువుని బాధ పెట్టాలి అని సైలెంట్గా పక్కన వెళ్ళిపోతుంటారు. వాట్ ఇస్ ద ఫీలింగ్? చూసారా, నేను ఫాదర్ గారిని పట్టించుకోలేదు, నేను లెక్క చేయలేదు. అతనిలో ఉన్న ఈగో సాటిస్ఫై చేసుకునే ప్రయత్నం, ఓ పిచ్చి ప్రయత్నం, ఓ మూర్ఖపు ప్రయత్నం అని మనం వర్ణించుకోవచ్చు. దేవుని యందు ప్రియులారా, ఇలాంటి పనులు మనం చేస్తున్నామా? డూ యు డూ దాట్? ఆర్ వి ఆన్ ద సేమ్ బోట్? పేదవాళ్ళు, నిరుద్యోగులు, పేదవాళ్ళు, సామాన్యులు, వినయంతో ఉన్నవాళ్ళు చాలా వినయంతో గురువుకి స్తోత్రం చెప్తారు. 4 రూపాయలు ఎక్కువ ఉంటే, ఒక మంచి ఉద్యోగం ఉంటే, 4 అంతస్తుల ఇల్లుంటే ఈ కళ్ళు ఇక్కడ ఉండవు, ఇక్కడికి వచ్చేస్తాయి. గురువుల్ని కూడా మాకన్నా తక్కువ వాళ్ళే, దైవ సేవకులు కూడా మాకన్నా తక్కువ వాళ్ళే అన్నడు దృక్పథంతో, ఆలోచనలతో మనం జీవిస్తున్నామా? వాళ్ళకి స్తోత్రము చెప్పడానికి కూడా చేతులు రావు. మనసు చెబుతుంటుంది, ఆత్మదేవుడు చెప్తుంటాడు, లుక్ ఫైండ్ జీసస్ ఇన్ యువర్ ప్రీస్ అంటే సాతానుడు అవసరం లేదులే, అవసరం లేదులే, అవసరం లేదులే, అవసరం లేదులే అని సాతానుడు, వద్దయ్యా యేసుప్రభునికి స్తోత్రం చెప్పు అంటే యేసుప్రభు మాటను పక్కన పెట్టి, ఆత్మదేవుని మాటను పక్కన పెట్టి సాతానుడి మాటకి విధేయించే వ్యక్తిగా ఉంటున్నావా? పుకార్లు పుట్టించడానికి ఇష్టపడుతున్నావా? మనలో చాలామంది డైలాగులు ఏంటి తెలుసా? నేను మాట్లాడినండి, వాళ్ళు మాట్లాడుతుంటే అక్కడ ఉన్నానండి. ఇది ఎక్కువ డైలాగ్ వింటుంటాం. నేను మాట్లాడలేదండి, వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నానండి. ఎలా ఉంది తెలుసా? నేను అగ్ని పెట్టలేదు, నూనె పోసానంతే. నేను అగ్గి పెట్టలేదు, నూనె పోసానంతే, నాకేం తెలుసు? నేను ఇప్పుడు చెప్తుంటాను, ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు గెట్ అప్ అండ్ గెట్ అవుట్, అక్కడి నుంచి లేచి వెళ్ళిపో. వాడికి అర్థమైపోద్ది నేను మాట్లాడుతుంది తప్పు, వాడికి నచ్చలేదు. నువ్వు అక్కడ కూర్చున్నావు అనుకో, నవ్వుతున్నావు అనుకో, ఆహా వీడు ఎంజాయ్ చేస్తున్నాడు, వీడికి ఇష్టమే, ఇంకా మాట్లాడవచ్చు. అదంతా ఏమవుతుంది? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఆలోచించండి. పుకార్లు పుట్టించడానికి ఇష్టపడుతున్నావా? మన ఒక డైలాగ్ ఉంది కదా, దేవుడు కరుణించిన పూజారి అంటే అర్థం ఏంటి? దేవుడు కరుణిస్తే సరిపోతుందా? పూజారి కరుణ కూడా ఉండాలి కదా. ఎందుకంటే దేవుని యందు ప్రియులారా, దేవుని దీవెనలు తీసుకొచ్చే వ్యక్తి ఆ దైవ సేవకుడే. నాకు ఎప్పుడు అర్థం కాని లేదా ఆలోచింపజేసే ఇష్టపడే ఒక వాక్యం దేవుని యందు ప్రియులారా, ఆది కాండము 27వ అధ్యాయము 1-4 వచనాలు చదవండి. ఆది కాండము 27వ అధ్యాయము 1-4 వచనాలు. ఈసాకు పండు ముసలి అయ్యెను. ఈసాకు అనేవాడు పండు ముసలి అయిపోయాడు. చూపు ఆననంతగా కళ్ళు కనిపించడం లేదు. అతడు బిడ్డ అని పెద్ద కొడుకును పిలిచాడు. ఏసావు చిత్తము నాయనా అన్నాడు. ఈసావు అతనితో అంటున్నాడు, కుమారా వినుము, నేను పండు ముసలివాడిని అయిపోయాను. ఎప్పుడు చావు వచ్చునో నాకు తెలియదు, ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు. నీ వేట పనిముట్లు అమ్ముల పొదిని విల్లును తీసుకొని అడవికి వెళ్ళి వేటాడి జింక మాంసమును తీసుకొని వచ్చి దానిని నాకు రుచికరముగా వండి వడ్డింపుము. నేను తృప్తిగా భుజించిన పిదప నిన్ను దీవింతును. ఒక్క నిమిషం, దేవుని యందు ప్రియులారా జాగ్రత్తగా ఆలకించండి. ఏటి డ్రామా అంత? ఇంత హై డ్రామా అవసరమా?
అతను తండ్రి ఈసాకు, ఇతను కొడుకు ఏసావు. తండ్రి చనిపోయే సమయం వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? దీవించాలి. డైరెక్ట్గా దీవించవచ్చు కదా. అరే డైరెక్ట్గా దేవుడి మోకాలైరా దీవిస్తానని దీవించవచ్చు కదా. ఎంత డ్రామా! నువ్వు అడవికి వెళ్ళు, బాణం పట్టుకొని వెళ్ళు, జంక మాంసాన్ని వేటాడు, తీసుకొని వచ్చి రుచికరంగా వండి పెట్టు, అది నేను తింటాను, తిని ఆనందిస్తాను. ఆనందించిన హృదయంతో, తృప్తి చెందిన హృదయంతో, గుండెల నిండా ఆనందంతో నిన్ను మనసారా దీవిస్తాను. లేదంటే దీవించలేవా? దీవించకూడదా? ఏమో. దేవుని యందు ప్రియులారా, ఈ విధంగా ఈసాకు ఏసావుకు చెప్తున్నాడు. అనగా ఎవరైతే నిన్ను దీవిస్తున్నారో దే షుడ్ బి హ్యాపీ, యూ షుడ్ మేక్ దెమ్ హ్యాపీ. నేను దీవించే వ్యక్తులను సంతోషపెట్టి ఆనందపరచి దీవెనలు పొందుకోవాలి. వాళ్ళని బాధ పెట్టి, వాళ్ళని అవమానించి, వాళ్ళని హింసించి నువ్వు దీవెనలు పొందుకోలేవు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, కనుక ఇదిగో ఈనాటి ఈ యొక్క ధ్యానాంశములో మొట్టమొదటి ధ్యానాంశముగా ప్రవక్తను ప్రవక్తగా గుర్తించిన షూనేము వనిత వలె మనము కూడా మన అనుదిన జీవితంలో గురువులను గురువులుగా, దైవ సేవకులను దైవ సేవకులుగా, ప్రవక్తలను ప్రవక్తలుగా, వారు దేవునికి చెందిన వారిగా నువ్వు ఎంచాలే కానీ వాళ్ళ నా బాయ్ ఫ్రెండ్గా కళ్ళు పోతాయి, కళ్ళు పోతాయి, శాపం పాలైపోతారు, ఘోరమైన నరకాగ్నికి గురవుతారు. అండ్ ఐ టెల్ యూ వెరీ వెరీ సీరియస్లీ, గురువులకు మెసేజ్లు పంపించకండి. నాకెవడో పంపించడు, పంపించే ధైర్యం ఎవరికి లేదు. 24 గంటలు నా ఫోన్ ఖాళీగానే ఉంటుంది. ఏదైనా ఫోన్ వస్తే ఎవడో ఒకడు మాట్లాడతాడు, 30 సెకండ్లు 1 నిమిషంలో ఫోన్ కట్ అయిపోద్ది అంతే. అంతకుమించి ఎక్కువ మాట్లాడనుకున్నది అక్కడ. దేవుని యందు ప్రియులారా, గురువులకు 24 మెసేజ్ పంపించకండి. లెట్ దెమ్ బి బిజీ విత్ గాడ్. వాళ్ళని చుట్టూ తిప్పుకోకండి. దేవుని యందు ప్రియులారా, ఎంత ఘోరమైన పాపానికి లోనవుతున్నామో తెలుసా? డోంట్ వేస్ట్ దేర్ ప్రెషియస్ టైం. డోంట్ బి ఎ డిస్టర్బెన్స్ టు దెమ్. డోంట్ బి ఎ బ్లాక్ టు దెమ్. వారు దేవుని సేవిస్తుంటే నువ్వు సాతానులాగా అడ్డుపడకు, వారిని శోధించకు, వారిని ఇబ్బంది పెట్టకు, వారిని విడిచిపెట్టేయి. వాళ్ళు దేవుని సేవ చేయని. అలాంటి వాళ్ళు మన మధ్య ఉన్నారా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇక దెబ్బకి ఎవడన్నా గుడ్ మార్నింగ్ కూడా పెట్టరేమో. దేవుని యందు ప్రియులారా, ఇది మొట్టమొదటి ధ్యానాంశం. యేషువా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, యేషువా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, ఇక రెండవది, ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చిన ఈ షూనేము వనిత. ఒకటి, ప్రవక్తను ప్రవక్తగా గుర్తించింది. ఈమె దైవ భక్తుడు అని చెప్పింది, అవునా? ఈయన దైవ భక్తుడు, ఈయన దైవ భక్తుడు అని గుర్తించింది. రెండవది, ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చిన వనిత. సేమ్ అదే వాక్యంలో రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. జస్ట్ ఆతిథ్యం ఇవ్వడం మాత్రమే కాదు, తన భర్తతో చెప్తుంది, ఏమండి మనకి ఇల్లు ఉంది కదా, ఇల్లు పైన ఒక గది వేద్దాం, ఒక మంచం పెడదాం, ఒక బల్ల పెడదాం, ఒక దీపం పెడదాం, ఒక కుర్చీ పెడదాం. ప్రార్థన చేసుకుంటాడు, రాసుకుంటాడు, చదువుకుంటాడు, భోజనం చేస్తాడు మన దగ్గరే ఈ దారి గుండా వెలుగా. దేవుని యందు ప్రియులారా, గురువుకు ఆ ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చిన షూనేము వనిత. అబ్రహాము చూడండి, ఎవరో 3 వ్యక్తులు వెళ్ళిపోతుంటే పరుగు పరుగున వెళ్ళి, అయ్యా మా ఇంటికి రండి అని బ్రతిమలకు తీసుకుని వెళ్ళాడు. సంతాన భాగ్యాన్ని పొందుకున్నాడు 100 సంవత్సరాల ప్రాయంలో.
లోతు చూడండి, గేటు దగ్గర ద్వారము దగ్గర ఉన్నాడు. ఎవరైనా వస్తే వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆతిథ్యం ఇద్దామని దేవదూతలు వచ్చారు, తీసుకుని వెళ్ళాడు, వాళ్ళు అతను రక్షించారు. మరియమ్మ మార్తమ్మలు యేసయ్యకు ఆతిథ్యం ఇచ్చారు, అన్న చనిపోయినప్పుడు జీవాన్ని పొందుకున్నారు. జక్కయ్య యేసుప్రభుకు ఆతిథ్యం ఇచ్చాడు, పాపము నుంచి విముక్తిని పొంది రక్షణ పొందుకున్నాడు. ఒనేసిఫోరుస్ అనేవాడు పౌలు గారికి ఎంతో సహకరించాడు. తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 15-18 వచనాలు చదవండి. పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 15-18 వచనాలు చదువుదాం. చదవండి. ఓకే. వారందరూ నన్ను విడిచిపోయినను నీకు తెలియను, నన్ను పెక్కుమార్లు ఉత్సాహపరిచిన ఒనేసిఫోరు కుటుంబమును ప్రభు కనికరించునుగాక. అతడు సిగ్గుపడక రోముకు కూడా వచ్చి నాకై వెతికి నన్ను కనుగొనెను. మహాదినమున ఆయన కనికరమునకు ఆయన పాత్రుడగునట్లు ప్రభు అతనిని అనుగ్రహించునుగాక. దేవుని యందు ప్రియులారా, ఒనేసిఫోరు అనేవాడు, అందరూ పౌలుకి వ్యతిరేకంగా వెళ్ళిపోయారు, అందరూ పౌలు మీద తిరగబడ్డారు, అందరూ పౌలుని విడిచిపెట్టిన ఒనేసిఫోరు అన్నవాడు పౌలుని విడిచిపెట్టలేదు. ఈ పౌలుతోనే ఉన్నాడు కనుక పౌలుడు అంటున్నాడు, దేవుడు అతనిని అనుగ్రహించునుగాక, దేవుడు అతనిని దీవించునుగాక. న్యాయ దినమున, మహా అంతిమ దినమున దేవుడు అతనిని రాజ్యమునకు కొనిపోవునుగాక అంటూ తిమోతి రాసిన లేఖలో పౌలు గారు చెప్తున్నారు, ఒనేసిఫోరు నాకు సహాయపడ్డాడు. దేవుని యందు ప్రియులారా, ఒనేసిఫోరు పౌలుకు సహాయపడినట్లు, జక్కయ్య యేసుప్రభునికి ఆతిథ్యం ఇచ్చినట్లు, మరియమ్మ మార్తమ్మలు యేసుప్రభునికి ఆతిథ్యం ఇచ్చినట్లు, లోతు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినట్లు, అబ్రహాము దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్లు నీవు నేను కూడా షుడ్ బి హాస్పిటబుల్. ఆతిథ్యము తెచ్చే ఫలాలు అని పోయిన సంవత్సరం ప్రసంగం చేశాను. ఆతిథ్యము తెచ్చే దీవెనలు ఎన్నెన్నో. కనుక మనము కూడా ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడాలి. అయితే వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ దిస్, నో నీడ్ టు గివ్ ఏ రూమ్. మీరు రూమ్ ఇవ్వాల్సిన అవసరం లే. ఆ రోజుల్లో రూములు లేవు. ఈ రోజుల్లో ఏ ఊరు వెళ్ళినా గురువుకు ఒక ప్రెస్బిటరీ గురు నిలయం ఉంటుంది. కనుక మీ రూమ్ తెరవాల్సిన అవసరం లేదు, టేబుల్ ఇవ్వాల్సిన అవసరం లే, కుర్చీలు ఇవ్వాల్సిన అవసరం లే, భోజనం పెట్టాల్సిన అవసరం లే, మహా ఆకలితో ఉంటే తప్ప. ఎందుకంటే మా భోజనం మాకుంది, దేవుడు మాకు ఇస్తున్నాడు. మరి ఫాదర్ గారండి, మరి ఆవిడ రూమ్ ఇచ్చింది, మీరు రూమ్ ఇవ్వద్దు అంటున్నారు. ఆవిడ టేబుల్ ఇచ్చింది, టేబుల్ ఇవ్వద్దు అంటున్నారు. ఆవిడ కుర్చీ ఇచ్చింది, కుర్చీ ఇవ్వద్దు అంటున్నారు. ఆవిడ భోజనం పెట్టింది, శూనేమి వనిత ప్రవక్తకు మీరు భోజనం పెట్టద్దు అంటున్నారు. భోజనం పెట్టద్దే, లాభ అయిపోతాం. కొలెస్ట్రాల్ ఏదో వచ్చేసి రోజుకు ఒక ఇంట్లో భోజనం అనుకో, రోజు నూనె మారిపోద్ది, కారం మారిపోద్ది, శరీరం మారిపోద్ది. ఓకే, సో భోజనం కూడా పెట్టద్దు. మరి ఏం పెట్టాలి? సపోర్ట్ ఇవ్వండి. గివ్ సమ్ సపోర్ట్. వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్? ప్రేయర్. ప్రార్థించండి. యు ప్రే. అందరూ అంటాం, ఫాదర్ అండి మీకోసం ప్రార్థన చేస్తున్నాను. రియాలిటీ దే డోంట్ ప్రే, చెప్తారంతే. మన కోసమే మనం ప్రార్థన చేసుకోవట్లేదు, గురువు కోసం ప్రార్థన చేస్తున్నామంటే ఆ సీరియస్లీ డౌట్. అందరూ కాదు, కొంతమంది ఉన్నారులేండి ప్రార్థన చేసేవాళ్ళు. కనుక యు గివ్ అస్ సమ్ సపోర్ట్. వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్? ప్రేయర్ సపోర్ట్. ప్రార్థించండి గురువుల కొరకు. గివ్ అస్ సమ్ సపోర్ట్. వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్? ప్రేమ. ప్రేమించండి. లౌకికమైన ప్రేమ కాదు, దౌర్భాగ్యమైన ప్రేమ కాదు. ఒక తల్లి బిడ్డను ప్రేమించినట్లు, ఒక అక్క తమ్ముడిని ప్రేమించినట్లు. దేవుని యందు ప్రియులారా, ఒక సహోదరుడు సహోదరుని ప్రేమించినట్లు నీ ఇంటిలో నీ బిడ్డను ఎలా ప్రేమిస్తావో అలా ప్రేమించగలవా? ప్రేమిస్తానని అంటారేమో. నో. ఎందుకంటే నీ బిడ్డ తప్పు చేస్తే దాందే ఉందిలే పోన్లే అంటావు. గురువు తప్పు చేస్తే
చేయకపోయినా 1000 మందికి చెప్పుకుంటాం. గురువు తప్పు చేయాల్సిన అవసరంలే, తప్పు చేయకపోయినా ప్రచారం చేసేస్తుంటాం కదా. ఇది ప్రేమ ఎక్కడుంది మరి? గివ్ అస్ సమ్ సపోర్ట్ ఆఫ్ లవ్, సపోర్ట్ ఆఫ్ ప్రేయర్, సపోర్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఒనేసిఫోరస్ అనేవాడు అందరూ పౌలుని విడిచిపెట్టినా అతను విడిచిపెట్టలేదంట. అందరూ పౌలుని విడిచిపెట్టినా అతను విడిచిపెట్టలేదు. అలా దేవుని యందు ప్రియులారా, మనము సపోర్ట్, వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఇవ్వగలగాలి. ఒక్కొక్కసారి బ్యాచ్లు విడవుతాయి, గ్రూపులు విడవుతాయి, రెడీ అవుతాయి. నువ్వు అంటావు, అరే ఫాదర్ గారు ఉండి వెళ్ళిపోతాడు రా, ఫాదర్ గారు పక్కన ఉండకూడదు, ఫాదర్ గారు వచ్చి వెళ్ళిపోతాడంట. మరి దేవుడు వెళ్ళిపోతాడా? అది ఎవరో చెప్పరు. ఫాదర్ గారు వచ్చి వెళ్ళిపోతారు కనుక మన ఫ్రెండ్స్ మనం దూరం కాకూడదు. కనుక ఫ్రెండ్స్ తప్పు చేసినా లెట్ us సపోర్ట్. మరి దేవుడు వెళ్ళిపోతాడా? దేవుడు వెళ్ళడుగా. మరి దేవుని పక్షాన ఉండాలిగా, దేవుని తరపు నిల్చోవాలిగా. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఆ రోజులాగా మీరు ఈరోజు ఆతిథ్యం ఇవ్వద్దు, ఇంటిలోనికి పిలవద్దు అనవసరంగా. రాత్రి ఇంటిలో పడుకోబెట్టుకుంటాం ప్రయత్నించొద్దు, అవసరం లేదు. ఎవరైనా గురువు అలాగ వచ్చినా సరే ఆ విచారణ గురికి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయాలి, అవసరం లేదు. భోజనాలు అవసరం లేదు, ఎక్కడ పెడతాడు హోటళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఇవ్వాల్సినటువంటి ఆతిథ్యం ప్రార్థన అనే ఆతిథ్యం, ప్రేమ అనే ఆతిథ్యం, ప్రోత్సాహం అనే ఆతిథ్యం, మేము మీకున్నాం, మేము మీతో ఉన్నామన్న ఆతిథ్యం. అటువంటి ఆతిథ్యం మీరు మీ గురువులకు ఇవ్వండి దేవుని యందు ప్రియులారా. అదేంటంటే ప్రపంచంలోని అందరి గురువులకి ఇస్తాం, విచారణ గురువు తప్పించి. ఇది ఒక దౌర్భాగ్యం అనకూడదు. కానీ ఓకే, అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకి పట్టుచీర పెడతాడంట. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు పట్టుచీర పెడతాడట. దేవుడు నీకు ఇచ్చినటువంటి దెర్ ఇస్ ఎ సెటప్ ఇన్ ద క్యాథలిక్ చర్చ్. ఒక కుటుంబంగా ఇది ఒక కుటుంబం, విచారణ ఒక కుటుంబం. నీ కుటుంబంలో నీ తండ్రిని నువ్వు గౌరవించు, నీ కుటుంబంలో నీ తల్లిని నువ్వు గౌరవించు. ఆ గృహములో, ఆ ఇంటిలో ఆ ప్రజలు ఆ తండ్రిని గౌరవిస్తారు. నువ్వు పక్కింట్లో తల్లిని, పక్కింటోడు నీ తల్లిని ప్రేమిస్తే జంబలు ఇక్కడ పంబ. ఇట్స్ నథింగ్ బట్ జంబలు ఇక్కడ పంబ. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమించొద్దు అని చెప్పడం లేదు. గురువులందరినీ ప్రేమించండి, గురువులందరినీ గౌరవించండి, గురువులందరినీ ఆదరించండి. ఫస్ట్ యువర్ ఫ్యామిలీ, ఫస్ట్ యువర్ ప్యారిష్ అని గుర్తుంచుకోండి దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక మూడవది దేవుని యందు ప్రియులారా, ఒకటి ప్రవక్తగా గుర్తించిన శూనేము వనిత. 2 ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చిన శూనేము వనిత. 3 దేవుని దయకు పాత్రురాలైన శూనేము వనిత. ఈ శూనేము వనిత ఏం చేశారు? ప్రవక్తగా గుర్తించారు కనుక, ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చారు కనుక ఆవిడ దేవుని వరాలు పొందుతుంది. మొట్టమొదటి వరం సంతాన వరము దేవుని యందు ప్రియులారా. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 12-13 వచనాలలో వారికి బిడ్డలు లేరు అంటే, అమ్మా వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీకు బిడ్డ పుడతాడు. అయ్యా అబద్ధాలు ఆడొద్దు అంటుంది. అరే అబద్ధం కాదు, నిజమే చెప్తున్నాను. ప్రవక్త చెప్పినట్లే సంవత్సరం తిరగపోయేసరికి అదే సమయానికి దేవుడు ఆమెకు బిడ్డనిచ్చాడంట దేవుని యందు ప్రియులారా. ఓకే, సంతాన వరమును పొందుకున్నటువంటి ఆమె తర్వాత రోజుల్లో ఆ బిడ్డ చనిపోతాడు. చనిపోయినప్పుడు కూడా మరలా అదే ప్రవక్త వచ్చి ఆయనకు జీవాన్ని ఇస్తున్నాడు, చనిపోయిన వారిని లేవనెత్తుతున్నాడు దేవుని యందు ప్రియులారా. కనుక వారు వెన్ యూ సీ
Christ in your priest, you can find God in Jesus Christ. యేసు గురువులో యేసు ప్రభుని చూడు, యేసు ప్రభులో దేవుణ్ణి చూడు. అప్పుడు వారి యొక్క అనుగ్రహాలు, వారి దీవెనలు నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే వారి ప్రార్థనల వలన నిరంతరము నీ కుటుంబము పరలోక తండ్రి పాద సన్నిధిలో సమర్పించబడుతుంది. యు ఆర్ దేర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ దేర్ ప్రేయర్స్. ప్రవక్త ప్రార్థన వలన షూనేము వనిత దేవుని సన్నిధిలో ఉంచబడింది. ప్రవక్త ప్రార్థన వలన చనిపోయిన బిడ్డడు జీవముతో వచ్చాడు. మీరు కూడా మంచి మనసుతో, దైవీకమైన సంబంధముతో, ఆత్మ బంధుత్వముతో గురువులను ప్రేమిస్తే, గురువులను ఆదరిస్తే, గురువుల సన్నిధిలో నిల్చుంటే, వారికి తోడుగా నిల్చుంటే, వారికి ప్రోత్సాహంగా నిల్చుంటే, వారు నిరంతరము ఈ బలిపీఠముపై నిన్ను అర్పించగలుగుతారు, నీ కొరకు ప్రార్థించగలుగుతారు, నిన్ను నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించగలుగుతారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక షూనేము వనిత ఏ విధముగా దేవుని అనుగ్రహమునకు పాత్రురాలయ్యారో మనము కూడా దేవుని అనుగ్రహానికి పాత్రులమవుతున్నాం. 3. ఇక 4వది, దేవుని యందు ప్రియులారా, ప్రమాదాల నుంచి రక్షింపబడిన షూనేము వనిత. ఇది ఇక్కడ లేదు, 8వ అధ్యాయంలో చూస్తున్నాం. చూడండి, రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం చదవండి ఎవరైనా. 1వ వచనం నుంచి. షూనేమును వసించుచున్న ధనవంతురాలి బిడ్డను ఎలీషా జీవంతో లేపెను కదా. ఒకనాడు అతడు ఆమెతో, ఒక రోజు అతడు ఆమెతో అంటున్నాడు, ప్రభువు ఈ నేల మీద, ప్రభువు ఈ గడ్డ మీద 7 ఏండ్ల పాటు కరువు రప్పించెను. 7 ఏండ్ల పాటు కరువును రప్పించెను. కనుక నీవు నీ కుటుంబము ఇక్కడ నుండి వెడలిపోయి ఎక్కడైనను తలదాచుకొనుడు అని చెప్పెను. దేవుని యందు ప్రియులారా, రాబోతున్నటువంటి ప్రమాదాన్ని ప్రవక్త ముందుగానే ఈమెకు తెలియచేస్తున్నాడు. రానున్న 7 సంవత్సరాలు కరువు రాబోతుంది కనుక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో ప్రదేశంలో జీవించు, బ్రతికి బట్ట కడతావు అని ముందుగానే ప్రమాదము నుంచి రక్షిస్తున్నాడు ఆ యొక్క ప్రవక్త ఆ కుటుంబాన్ని. తర్వాత 7 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఆవిడ వస్తుంది. రాజుగారి దగ్గరికి వచ్చి, నా ఇల్లు, నా వాకిలి, నా ఆస్తిపాస్తులు, నా భూమి బలాన్ని మీరు ఆక్రమించుకున్నారు కదా, నాది ఇచ్చేయండి అంటే, నువ్వు ఆ రోజున ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చింది నువ్వేనా? అవును నేనే. అది తీసుకో. కోల్పోయిన ఆస్తిని మొత్తాన్ని తిరిగి పొందుకోగలిగింది షూనేము వనిత. అనగా దేవుని యందు ప్రియులారా, ప్రమాదాల నుంచి రక్షింపబడిన షూనేము వనిత. 4వ ధ్యానాంశం, దేవుని యందు ప్రియులారా. ఇక 5వది, ఆఖరిది, కృతజ్ఞత కలిగిన షూనేము వనిత. వాక్యం చదువుదాం. 4వ అధ్యాయం 37వ వచనం. 4వ అధ్యాయం 37వ వచనం. ఆమె అతని పాదముల చెంత సాగిలపడెను. బిడ్డను తీసుకుని పై గది నుండి చనిపోయిన వాడు లేచాడు. బిడ్డను తీసుకొని పై గది నుంచి కిందకు వచ్చారు. ద ఫస్ట్ థింగ్ వాట్ దట్ లేడీ డిడ్, మొట్టమొదట ఆ తల్లి ఏం చేసింది? బిడ్డ చనిపోయిన వాడు లేవగానే థ్యాంక్ యూ అని పట్టుకుని వెళ్ళిపోయిందా? ఆయన పాదాల మీద పడి కృతజ్ఞత చెప్పిందండి. దేవుని యందు ప్రియులారా, ఆయన పాదాల మీద పడి కృతజ్ఞత కలిగినటువంటి షూనేము వనిత. పేతురు గారి అత్తగారు జ్వరంతో బాధపడుతుంటే ఆమెను తాకగానే ఆ జ్వరం వీడిపోగా ఆమె లేచి ప్రభునికి సేవలు చేసిందండి. దేవుని యందు ప్రియులారా, మన జీవితాలలో మనందరి యొక్క బలహీనత ఏమిటంటే, ద మూమెంట్ యు రిసీవ్ ఎ బ్లెస్సింగ్ యు ఫర్గెట్ ద గివర్. ద మూమెంట్ యు రిసీవ్ ద గిఫ్ట్ యు ఫర్గెట్ ద గివర్. నువ్వు అనుగ్రహం పొందుకున్న వెంటనే ఇచ్చిన వాడిని మర్చిపోతుంటాం, దేవుణ్ణి మర్చిపోతుంటాం. ఇది మనకే కాదు, అందరికీ మానవ స్వభావం. ఉదాహరణకు ఆ 10 మంది కుష్ఠరోగులు, ఆ 10 మంది కుష్ఠరోగులకి ప్రభు ఏం చెప్పారు? మీరు వెళ్ళి యాజకునికి కనిపించండి అంటే కృతజ్ఞత చెప్పండి కదా. మార్గ మధ్యమలోనే వాళ్ళు స్వస్థత పొందారు. ఒకడు మాత్రం వెళ్ళి వచ్చాడు, మిగిలిన 9 మంది
అసలు దేవాలయానికి కూడా వెళ్ళలేదేమో. దే ఫర్గెట్ ఇమీడియట్లీ, దే ఫర్గెట్. వీ ఫర్గెట్ ఇమీడియట్లీ, వీ ఫర్గెట్. వెంటనే మర్చిపోతాం దేవుని దీవెనలు, వెంటనే మర్చిపోతాం దేవుని అనుగ్రహం, వెంటనే మర్చిపోతాం దేవుని అద్భుత చర్యలు. కనుక శూనేమ వనిత మనకు నేర్పిస్తుంది కృతజ్ఞత చూపించిన గట్టిగా ఉండమంటున్నారు. 5 అంశాలు ఈనాటి మొదటి పట్టణాన్ని ఆధారంగా చేసుకొని మనం నేర్చుకున్నాం. ప్రవక్తగా గుర్తించిన శూనేమ వనిత, ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చిన శూనేమ వనిత, తర్వాత దేవుని అనుగ్రహమునకు పాత్రురాలైన శూనేమ వనిత, ప్రమాదాల నుంచి రక్షింపబడిన శూనేమ వనిత, కృతజ్ఞత కలిగిన శూనేమ వనిత. ప్రవక్తగా గుర్తించండి, కయ్యానికి కాలు దువ్వకండి, గురువులకు ఆతిథ్యం ఇవ్వండి. భోజనాలు అవి అవసరం లేదు. స్వచ్ఛమైన, ఆత్మీయమైన, దైవీకమైన ప్రేమ, ప్రోత్సాహం, లేనిపోనివి వాళ్ళ మీద కల్పించి వాళ్ళ రోడ్డుకు లాగడానికి ప్రయత్నించే దుష్ట శక్తులుగా, దుష్ట ఆత్మలుగా మీరు జీవించకండి. అలాగైతే దేవుని అనుగ్రహానికి పాత్రురాలు అవుతావు. అలాగైతే ప్రమాదాల నుంచి రక్షింపబడతావు. రక్షింపబడిన నీవు కృతజ్ఞత కలిగి జీవించండి. ప్రభువు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున